నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. కాంగ్రెస్ పార్టీకి జోష్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా బలాన్ని ఇచ్చింది. దక్షిణ భారతంలో కర్ణాటక అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ కర్ణాటక గెలుపు ఏకంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఒక ఫౌండేషన్ పడింది. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి ముఖ్యమంత్రి కుర్చీ పైన ఒక నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ఢిల్లీలో హై లెవెల్ కమిటీ సమావేశం కూడా నడుస్తోంది. సో ముఖ్యమంత్రి మార్పు జరగబోతోంది అన్నటువంటి ఒక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సో పవర్ షేరింగ్ లో భాగంగా అంటే ఆనాడు డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి ఇవ్వాలన్నటువంటి డిమాండ్ డీకే నుంచి వినపడ్డాయి. ఇదే ఆఖరిసారి, నాకు మళ్ళీ అవకాశం రాదు, వయసు కూడా అయిపోతోంది అన్నటువంటి వ్యాఖ్యలు సిద్ధరామయ్య నుంచి కూడా వినిపించాయి. సో ఇట్లా నేపథ్యంలో ముందుగా సిద్ధరామయ్యకు అవకాశం ఇచ్చింది అధిష్టానం. అయితే దీంట్లో భాగంగా అధికారికంగా ప్రకటన చేయకపోయినా కానీ పవర్ షేరింగ్ లో భాగంగానే ఇద్దరికి 2.5 సంవత్సరాల చొప్పున ప్రభుత్వాన్ని నడిపించడానికి ముఖ్యమంత్రి కుర్చీ షేరింగ్ అన్నటువంటి చర్చలో భాగంగానే ఇది ఒప్పందం కుదిరిందన్నది ప్రధానమైనటువంటి చర్చ. సో నవంబర్ 20కే 2 సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంది. 2025 నవంబర్కే 2.5 సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంది. ఇప్పటికీ 3 సంవత్సరాలకు దగ్గరకు వచ్చేసింది. సో 3 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి కుర్చీ మారుతుందా లేదా, డీకే శివకుమార్కి ఇస్తారా ఎవరా, ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి, భవిష్యత్తులో ఇంకా 2 సంవత్సరాల తర్వాత ఎన్నికలు కూడా రాబోతున్నాయి 2029కి. సో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఏముండబోతోంది, డీకే శివకుమార్ని ముఖ్యమంత్రిగా నిర్ణయం ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉందా, అధిష్టానం నిర్ణయం ఎట్లా ఉండబోతోంది, ఒకవేళ మంత్రివర్గ విస్తరణ జరిగితే కనుక ఇండైరెక్ట్ గా 5 సంవత్సరాలు సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఆ సంకేతం కనుక వస్తే, అదే జరిగితే మరొక హిమంత బిశ్వ శర్మ లాంటి ఎపిసోడ్ ని మనం కర్ణాటకలో చూసేటువంటి అవకాశం ఉందా? మాట్లాడుతూ ఇదే అంశం పైన ప్రొఫెసర్ శేషు సార్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. శేషు సార్ నమస్తే. శ్రీకాంత్ నమస్కారం. నమస్తే సార్. సో ఎట్లా చూడొచ్చు, సో యాక్చువల్ 2.5 సంవత్సరాలకే, బట్ అది కూడా అయిపోయి 6 నెలలు కావస్తోంది. సో ముఖ్యమంత్రి మార్పు ఉండొచ్చా కర్ణాటకలో? ఇది ఒక కీలకమైనటువంటి పరిణామం ఉదయం నుంచి జరుగుతుంది, ఎట్లా చూస్తున్నారు? శ్రీకాంత్, మే 20 నాటికి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు పూర్తవుతుంది. అవును. అయితే మే 26వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానము అటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని, ఇటు పిసిసి అధ్యక్షుడు డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ని ఢిల్లీకి రావాలి అనేటటువంటి ఒక సందేశాన్ని పంపారు. ఇప్పటికీ ఇద్దరు ఢిల్లీకి చేరుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. సమావేశం కూడా ఇందిరా భవన్ లో జరుగుతున్నది. అయితే అనేక ఊహాగానాలు వీళ్ళని ఢిల్లీకి పిలిచినప్పుడు గత 6 నెలలుగా కర్ణాటకలో వస్తున్నాయి. ముఖ్యమంత్రి మార్పు, అధికార మార్పు ఉంటుంది అనేటటువంటి ఊహాగానాలు వస్తున్నాయి. బట్ ఆ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి మార్పు ఉంటుందా అనేది మరొకసారి తెరపైకి వచ్చింది. దాంతో పాటు ఎందుకు వీళ్ళిద్దరిని పిలిపించారు, జూన్ 1వ తారీఖున రాజ్యసభకి వెళ్లేటటువంటి అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. జూన్ 18న రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి. కర్ణాటక నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఆ 4 రాజ్యసభ స్థానాల్లో 3 కాంగ్రెస్ పార్టీ గెలుచుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి, బట్ బహుశా ఆ అభ్యర్థులను ఎంపిక కోసం పిలిచారా, లేకపోతే కర్ణాటకలో గత 6 నెలలుగా ఊహాగానాలు వస్తున్నటువంటి ముఖ్యమంత్రి మార్పు నేపథ్యంలో పిలిచారా అనేటటువంటి ఒక స్పెక్యులేషన్స్ అయితే పొలిటికల్ సర్కిల్స్ లో వస్తున్నాయి. అయితే 2023లో కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు సిఎల్పి లీడర్ గా ఉన్నటువంటి సిద్ధరామయ్య, అప్పటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి, ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి డీకే శివకుమార్ ఇద్దరు కూడా ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడ్డారు. అయితే సీనియర్ గా ఉండటము, లెజిస్లేటివ్ పార్టీలో మద్దతు దొరకటము, సిద్ధరామయ్యకు కొంత అనుకూలమైనటువంటి వాతావరణం వచ్చింది కాబట్టి సిద్ధరామయ్యను ఎంపిక చేసేటటువంటి క్రమంలో డీకే శివకుమార్ గట్టిగా పట్టుబట్టారు. నేను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాను, పార్టీ గెలుపులో నేను గట్టిగా ప్రయత్నం చేశాను, రాష్ట్రమంతా బస్సు యాత్రతో తిరిగాను, కాబట్టి నాకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో ఒక ప్రతిపాదన వచ్చింది. పవర్ షేరింగ్ అనేటటువంటి ప్రతిపాదన వచ్చింది. 2.5 సంవత్సరాలు అంటే మొదటి 2.5 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని గట్టిగా డిమాండ్ చేసి సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవి తీసుకున్నారు. అయితే 2.5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత రాజీనామా చేయడానికి సిద్ధరామయ్య సిద్ధపడలేదు. సిద్ధరామయ్య ససేమిరా అన్నారు. ఇది గతంలో కర్ణాటకలో కూడా కుమారస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు భారతీయ జనతా పార్టీతో ఒప్పందంగా అతను టర్మ్ పూర్తయిన తర్వాత రాజీనామా చేయడానికి సిద్ధపడలేదు. తర్వాత మీకు యూపీలో కూడా
మాయావతి బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పుడు మాయావతి టర్మ్ పూర్తయిన తర్వాత రాజీనామా చేయడానికి సిద్ధపడలేదు. బట్ ఇదే ఎపిసోడ్ ఇక్కడ కూడా కనపడుతుంది. టర్మ్ పూర్తయినప్పటికీ ఒప్పందం అంతర్గతంగా ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడట్లేదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ కర్ణాటకలో వీళ్ళిద్దరే కాదు, మూడో వ్యక్తి కూడా పరమేశ్వరన్, హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి పరమేశ్వరన్, దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి పరమేశ్వరన్ కూడా ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్నటువంటి సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఇప్పటికే కర్ణాటకలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, రెండు ముఠాలుగా కొట్టుకుంటున్నారు, పార్టీ ఏకతాటి పైన లేదు, అంతర్గత సమస్యలు తీవ్రంగా ఉన్నాయి, అది పాలన పైన పడుతుంది. బీజేపీ లాంటి ఒక బలమైనటువంటి పార్టీని ఎదుర్కోవటానికి ఇలాంటి అంతర్గత కుమ్ములాట్లు ఉంటే పార్టీ మళ్ళీ గెలవదనేటటువంటి అభిప్రాయం ఇప్పటికీ ఏర్పడింది. అయితే కాంగ్రెస్ పార్టీ దగ్గర పరిష్కారం దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు అంటే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వము, కాంగ్రెస్ పార్టీ అధిష్టానము రాష్ట్రాల పైన పట్టు కోల్పోయిందని చెప్పాలి శ్రీకాంత్. ఎందుకనంటే మీరు ఇటీవల మీకు బీహార్ లో ఒక పరిణామం చూసాం. బీహార్ లో పరిణామం ఏంటంటే నితీష్ కుమార్ ని ముఖ్యమంత్రి చేసినప్పటికీ కూడా అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఉన్నది కాబట్టి నితీష్ కుమార్ ని పక్కకు తప్పించి సామ్రాట్ చౌదరిని ముఖ్యమంత్రిగా చేశారు. ఒక 10-15 రోజుల క్రితమే మనం చూసాం. అంటే అంత భారతీయ జనతా పార్టీ తను అనుకున్నటువంటిది తన రాష్ట్రాల్లో చేయగలుగుతుంది, కానీ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చేయలేకపోతుంది. ఎందుకు మీకు ఉదాహరణ కూడా చూడండి. మీకు హిమాచల్ ప్రదేశ్ లో సుఖ్వీందర్ సింగ్ సుక్కుని తొలగించడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి ఇప్పుడు కర్ణాటకలో ఈ అంశానికి ఒక పరిష్కారం కనుక కాంగ్రెస్ పార్టీ చూపించకపోతే 2028లో జరిగేటటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యాన్ని చెల్లించుకుంటుందనే విషయాన్ని గమనించాలి. ఎందుకు నేను ఈ ఉదాహరణ చెప్తున్నానంటే మీకు 2016 నుంచి 2018 వరకు మీకు రాజస్థాన్ లో ప్రభుత్వం ఉన్నది. రాజస్థాన్ లో ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా ఇవే కొట్లాటలు, ఇవే కుమ్మలాటలు జరిగాయి. అశోక్ గెహ్లట్ కి సచిన్ పైలట్ కి మధ్య సఖ్యత లేకపోవటం వల్ల మీకు 2018లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించింది, అక్కడ ఓడిపోవడం జరిగింది. 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు అశోక్ గెహ్లట్ వర్గానికి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సచిన్ పైలట్ కి పొసగకపోవటం వల్ల సచిన్ పైలట్ ని డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించారు. కానీ వాస్తవంగా రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సచిన్ పైలట్ పిసిసి అధ్యక్షుడిగా రాష్ట్రమంతా తిరిగి అధికారంలోకి తెస్తే సచిన్ పైలట్ సీనియర్ అశోక్ గెహ్లట్ కి ఇవ్వటం వల్ల అక్కడ పార్టీలో కుమ్ములాటల వల్ల ఓ రాష్ట్రంలో అధికారం కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. బట్ అదే ఎపిసోడ్, అదే విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ కర్ణాటకలో కూడా పునరావృతమయ్యేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి పార్టీ మేల్కొని అక్కడ అంతర్గత కుమ్ములాటలను కనుక చేయకపోతే రాబోయేటటువంటి 2028 కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇలాంటి కుమ్ములాటలతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు విసిగిపోతే వాళ్ళ భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తారు. కాబట్టి కాంగ్రెస్ కు వచ్చినటువంటి ఒక అవకాశాన్ని ఈ అంతర్గత కుమ్ములాట్లతోటి పదవుల కోసం కోల్పోయేటటువంటి ప్రమాదం ఏర్పడింది. కాబట్టి కాంగ్రెస్ ఏం నిర్ణయం తీసుకుంటుంది? సిద్ధరామయ్యనే 5 సంవత్సరాలు కొనసాగిస్తుందా, లేకపోతే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసేటప్పుడు పవర్ షేరింగ్ అంశానికి కట్టుబడి సిద్ధరామయ్యతో రాజీనామా చేయించి బలమైనటువంటి డికే శివకుమార్ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపిస్తారనేది చూడాల్సినటువంటి అంశం. కానీ గత 6 నెలలుగా కర్ణాటకలో పార్టీ పరిస్థితి బాగలేదు, ప్రభుత్వ లేదు. దానికి కారణం ఏంటి అని అంటే ఈ ముఖ్యమంత్రి పదవి చుట్టూ అలుముకున్నటువంటి వాస్తవం. సరే, పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎంత డిలే చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టం జరుగుతుంది. ఇందాక మీరు చెప్పినటువంటి సచిన్ పైలట్ ఎపిసోడ్ కానీ, లేదంటే అస్సాంలో ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షుడు పార్టీ మారి బీజేపీ పోయినటువంటి ఎపిసోడ్ కానీ, హిమంత బిశ్వ శర్మ కూడా ఆయన ముఖ్యమంత్రిగా అర్హుడైన వ్యక్తికి కాకుండా ఇంకొకరికి గొగోయ్కి అవకాశం ఇస్తానటువంటి మాటలు రావడం, ఇట్లా కీలకమైనటువంటి నాయకత్వాన్ని ఓడిస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇదే డికే శివకుమార్ నిండు అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గీతాన్ని వాడారు. సో అది కూడా ఒక సంకేతంగా స్పష్టంగా కనిపించింది. మోర్ ఓవర్ ఇదే కాంగ్రెస్ పార్టీలో కొత్తగా ఎలక్ట్ అయిన వాళ్ళు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఈ 40 మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకి మంత్రి పదవులు వస్తాయన్నటువంటి ఆశ. సో బీజేపీ కూడా వీళ్ళ సైడ్ గాలం వేసేటువంటి అవకాశం లేకపోలేదు. సో ఏమైనా జరగవచ్చు, ప్రతిపక్షం బలంగా ఉన్న చోట. సో ఎందుకు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంత డీలే ఎందుకు చేస్తోంది అనుకో, మీరు అన్నట్టు రాష్ట్రాలపై పట్టు కోల్పోయిందా, అండ్ కేవలం అట్లా నిమిత్తం మాత్రమే ఉన్న ఫైనల్ నిర్ణయం రాహుల్ గాంధీది అయితే నిర్ణయం తీసుకోవడంలో ఎందుకు జాప్యం జరుగుతుంది, ఎట్లా చూడొచ్చు? జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున్ ఖర్గే కూడా కర్ణాటక నుండి ప్రాతినిధ్యం, కర్ణాటక నుండి వచ్చినటువంటి వ్యక్తే. తన కుమారుడు కూడా
ప్రియాంక ఖర్గే ఇప్పుడు సిద్ధరామయ్య కేబినెట్ లో మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. అయితే కర్ణాటక కాంగ్రెస్ లో ఇప్పుడు ఎన్నికలకు ముందు కూడా ముఠా కుమ్ములాటలు పెద్ద ఎత్తున ఉండే. శివకుమార్ వర్గానికి ఇటు సిద్ధరామయ్య వర్గానికి గట్టి ప్రయత్నం ఉండే. మీకు ఒక విషయం చెప్తాను కాంత్, ఇక్కడ భారత్ జోడో యాత్ర జరిగేటప్పుడు కూడా కర్ణాటకకి వెళ్తున్నటువంటి సందర్భంలో రెండు వర్గాల మధ్య కూడా అభిప్రాయ భేదాలు వ్యక్తమైనటువంటి నేపథ్యం. కానీ ఎన్నికలకు ముందు రెండు వర్గాలు కలిసి పనిచేయటం వల్లనే మీకు కర్ణాటకలో మళ్ళీ అధికారంలోకి రాగలిగారు. రాజస్థాన్ లో రెండు వర్గాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కలపలేకపోయింది కాబట్టి అక్కడ మీకు ఎన్నికల్లో ఓటమి ఎదురైంది. కానీ కర్ణాటకకు వచ్చేసరికి సిఎల్పి లీడర్ గా ఉన్న సిద్ధరామయ్యని, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి డికే శివకుమార్ ని కలిసి పనిచేసే విధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒప్పించడం వల్లనే అక్కడ అధికారంలోకి రాగలిగింది. కానీ ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి ఎంపిక చేసేటటువంటి సందర్భంలో ఇద్దరు సమఉజ్జీవులైనటువంటి అభ్యర్థులే. ఇప్పుడు ఇక్కడ మీకు సిఎల్పిలో సిద్ధరామయ్యకి పట్టుంది, కాంగ్రెస్ పార్టీలో డికే శివకుమార్ పట్టుంది. బట్ ఎవరిని కాదనేటటువంటి అంశం లేకపోవటం వల్ల ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవర్ షేరింగ్ అనేటటువంటి ఒక ఫార్ములాను పట్టుకొచ్చారు. కానీ ఇప్పుడు పీఠం దిగటానికి సిద్ధంగా లేడు. సిద్ధరామయ్యకి కాంగ్రెస్ పార్టీ రెండోసారి అవకాశం ఇచ్చింది. కానీ సిద్ధరామయ్యకి డికే శివకుమార్ తేడా ఏంటంటే, సిద్ధరామయ్య ఫ్రమ్ జేడిఎస్, సిద్ధరామయ్య బార్న్ బ్రాట్ అప్ కాంగ్రెస్ పార్టీ కాదు, జేడిఎస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ డికే శివకుమార్ మీకు బార్న్ అండ్ బ్రాట్ అప్ కాంగ్రెస్ మ్యాన్, అంటే కాంగ్రెస్ లాయలిస్ట్, మరి ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్టానానికి, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి బలమైనటువంటి లాయలిస్ట్. తర్వాత డికే శివకుమార్ కాంగ్రెస్ పార్టీలో ఒక ట్రబుల్ షూటర్. మీకు ఎక్కడన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు డికే శివకుమార్ యొక్క సేవలను వాడుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. మళ్ళీ ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తి డికే శివకుమార్. అందుకే మీకు మొన్న అస్సాం ఎన్నికల్లో ప్రియాంక గాంధీతో పాటు మీకు డికే శివకుమార్ ని అక్కడ ఇన్ఛార్జ్ గా పంపించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. బట్ మొత్తం సౌత్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద దిక్కు, ఒక బలమైనటువంటి ఫోర్స్ ఎవరైనా ఉన్నారంటే డికే శివకుమార్ ఉన్నారు. కానీ డికే శివకుమార్ నేను పార్టీకి ఇంత పెద్ద ఎత్తున సేవలు చేస్తున్నా, పార్టీ నాకు ఒక అత్యున్నతమైనటువంటి అవకాశం ఇవ్వటంలో పునరాలోచన చేస్తుంది అనేటటువంటి ఒక అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా, బట్ వెరాజ్ ఈజ్ ఎ ఒరిజినల్ కాంగ్రెస్ మ్యాన్ కాబట్టి, కాంగ్రెస్ లాయల్ గా పనిచేసేటటువంటి వ్యక్తి కాబట్టి, బట్ అవకాశం ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీకి గట్టిగా పనిచేస్తున్నారు. బట్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానము సిద్ధరామయ్యని తొలగించేటటువంటి పవర్ వాళ్ళ దగ్గర లేకపోవటం వల్ల, సిద్ధరామయ్యని తొలగిస్తే పార్టీలు ఏమైనా చీలికొస్తుందా, సిద్ధరామయ్యని తొలగిస్తే మళ్ళా బీజేపీ అడ్వాంటేజ్ ని అవకాశంగా వాడుకుంటుందా అనేటటువంటి ఒక భయం కాంగ్రెస్ పార్టీకి ఉండటం వల్లనే అక్కడ ఒక సమస్యకు పరిష్కారం చూపించలేకపోతున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గతంలో ఉన్నంత బలంగా లేదు. సంపూర్ణ స్థాయిలో నిర్ణయం తీసుకునేటటువంటి వాళ్ళకి అవకాశం కూడా లేకపోవటం వల్ల ఇది ఒక పెద్ద పీఠముడిగా వాళ్ళకి కనపడుతుంది. బట్ ఇది ఇట్లనే ఒక డ్రాగాన్ చేసేటటువంటి పరిస్థితి ఏర్పడితే భవిష్యత్తులో కర్ణాటక రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోయేటటువంటి అవకాశం కూడా మనకు కనపడుతుంది. సో దీంట్లో ఒకవేళ ఇప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ఆప్షన్ అయితే తీసుకోవాల్సింది, అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి. కాదని చెప్పేసి మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మేబీ ఏమైనా మంత్రులను, కొత్త మంత్రులను డికే శివకుమార్ వర్గాన్ని చెందినటువంటి వాళ్ళకి అవకాశం ఇచ్చేటువంటి ఛాన్స్ ఏమైనా ఉందా? లేదంటే డికే శివకుమార్ను పెడితే సిద్ధరామయ్య వర్గం ఇప్పటికే హట్ అయ్యారు, సో ఖచ్చితంగా పార్టీలో చీలికలు వస్తాయన్నటువంటి భయం ఒకవైపు. అండ్ ఇంకోటి మూడవ ఆప్షన్గా అతి తక్కువ ఆప్షన్ అయినా కానీ అదే రాష్ట్రానికి చెందినటువంటి మల్లికార్జున ఖర్గేను ఏమైనా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫైనల్గా తీసుకునేటువంటి అవకాశం ఉందా, ఇఫ్ తక్కువ అవకాశాలు ఉన్నా కానీ? ఎందుకంటే ఆయనకు కూడా సీఎం కావాలన్న కోరిక ఉంది గతంలో. ఒకవేళ ఆయన పంపిస్తే ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి ఎఫెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. మరోవర్ ఇక్కడ మీరు అన్నట్టు 3 రాజ్యసభ స్థానాలని, 9 శాసనమండలి స్థానాలు కూడా ఖాళీగా ఉన్నాయి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కర్ణాటక కాంగ్రెస్లో చీలికలు రావడానికి చాలా అవకాశం ఉంది. సో నిర్ణయాలు ఎట్లా ఉండొచ్చు? మీరన్నట్టు మల్లికార్జున్ ఖర్గేకి కర్ణాటక ముఖ్యమంత్రిగా ఏ విధంగా అవకాశం లేదు, ఆ ఆస్పిరెన్సీ కూడా లేదు. బట్ ఆ స్థాయికి మల్లికార్జున్ ఖర్గే కిందికి వస్తారని నేనైతే అనుకోవట్లేదు. తన కుమారుడి భవిష్యత్ కోసం మల్లికార్జున్ ఖర్గే కర్ణాటకలో రాజకీయాలు చేస్తారు, ప్రియాంక ఖర్గే కోసమే తను పనిచేస్తారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. గతంలో కూడా అలానే పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రియాంక ఖర్గే కర్ణాటక నుండి ఐటీ మినిస్టర్ గా కీలకమైనటువంటి మంత్రి పదవుల్లోనే ఉన్నటువంటి సందర్భం ఉంది. కానీ మల్లికార్జున్ ఖర్గే కంటే కూడా ఎస్సీ సామాజిక వర్గం నుంచి, దళిత సామాజిక వర్గం నుంచి ఇప్పుడు ప్రస్తుత హోంమంత్రిగా పనిచేస్తున్నటువంటి పరమేశ్వరన్, గతంలో పోటీ పడ్డారు పరమేశ్వరన్, ఇప్పుడు కూడా పోటీ పడుతున్నారు పరమేశ్వరన్. బట్ థర్డ్ ఫోర్స్ గా ఏమన్నా ఒకవేళ అంగీకారం కుదిరినటువంటి పక్షంలో ఈవెన్ దో పరమేశ్వరన్ కూడా సిద్ధరామయ్య ఆశీస్సులు ఉన్నాయి.
ఒకవేళ డికే శివకుమార్ ని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలని కాంగ్రెస్ పార్టీ గనక భావిస్తే సిద్ధరామయ్య దానికి ఒప్పుకోరు కాబట్టి సిద్ధరామయ్య ఒక బలమైనటువంటి నేతను అక్కడ ఎదగటం వల్ల సిద్ధరామయ్య రాజకీయ భవిష్యత్తుకు కూడా దెబ్బతలుగుతుంది కాబట్టి సిద్ధరామయ్య ఏమన్నా థర్డ్ పార్టీ మీడియేషన్ గా పరమేశ్వరాన్ని ప్రపోజ్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. పరమేశ్వరాన్ని ముఖ్యమంత్రిగా చేస్తే నేను రాజీనామా చేస్తానని ఒక కండిషన్ పెట్టేటటువంటి అవకాశాలు అయితే మనకి స్పష్టంగా కనపడుతున్నాయి. బట్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ పరమేశ్వరాన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా చేస్తే మీకు పంజాబ్ ఉదంతం పునరావృతం అవుతుంది. ఎందుకు అనంటే పంజాబ్ లో కూడా ఇలానే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ చాలా బలమైనటువంటి వ్యక్తి. కెప్టెన్ అమరీందర్ సింగ్ 4 years టర్మ్ పూర్తి చేసుకున్న తర్వాత నవజోత్ సింగ్ సిద్ధు అప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రెండు వర్గాలకు పడనటువంటి నేపథ్యంలో మధ్య మార్గంగా కాంగ్రెస్ పార్టీ చరణ్జీత్ సింగ్ సన్నీని ముఖ్యమంత్రిగా తీసుకురావడం జరిగింది ఎన్నికలకు ముందు. కానీ చరణ్జీత్ సింగ్ సన్నీ ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళితే కాంగ్రెస్ పార్టీ దారుణమైనటువంటి ఓటమి పంజాబ్ లో ఎదుర్కొన్నది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఆ విధమైనటువంటి నిర్ణయాలు గనక కర్ణాటకలో గనక తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పార్టీ పరంగా డ్యామేజ్ అయింది, ప్రభుత్వ పరంగా డ్యామేజ్ అయింది. కాబట్టి ఒక సమర్థవంతమైన నిర్ణయం కర్ణాటకలో కనుక తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా కర్ణాటకలో భారీ మూల్యాన్ని చెల్లించుకుంటుంది. అది భారతీయ జనతా పార్టీకి ఇప్పటికే అడ్వాంటేజ్ అవుతున్నట్టుగా కనపడుతుంది. భారతీయ జనతా పార్టీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈ అసమ్మతిని తమ వైపుకి అసమ్మతిని తమ రాజకీయంగా ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంది. ఏదేమైనా కాంగ్రెస్ కర్ణాటకలో అండర్ ట్రబుల్స్ లోనే ఉన్నట్టుగా చెప్పాలి. సరే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే ఇది కేవలం డికే శివకుమార్ వర్సెస్ సిద్ధరామయ్య మాత్రమే కనిపించట్లేదు. మీరు అనేటువంటి మాటల్లో ఇంకా 2-3 ఈక్వేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఒకటి పవర్ సెంటర్, ఇంకొకటి కుల సమీకరణాలు కనిపిస్తున్నాయి, ఇంకొకటి అక్కడున్నటువంటి ప్రాంతీయ ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకొని తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కనిపిస్తున్నాయి. పార్టీలో కూడా కీలకమైనటువంటి అభ్యర్థుల్ని కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. మీరు చెప్తున్నట్టు జి పరమేశ్వరన్ కానీ, కేఎన్ రాజన్న కానీ చాలా కీలకమైనటువంటి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. బట్ ఇంతమందిలో 2 వర్గాలు ఉంటాయి, డికే శివకుమార్ అండ్ సిద్ధరామయ్య. ఎవరి వైపుకు అంటే వీళ్ళని కాదని ఇంకొకరికి అవకాశం ఇస్తే ఖచ్చితంగా పార్టీలో ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది రాహుల్ గాంధీ ఎలా డీల్ చేయబోతున్నారు? ఆయన ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి? అదే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి 2017 సందర్భంలోనే 2018లో 3 రాష్ట్రాల ఎన్నికలు జరిగితే అటు రాజస్థాన్ లో అశోక్ గెహ్లట్ ఎంపికయ్యారు, మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ ఎంపికయ్యారు, తర్వాత ఛత్తీస్గఢ్ కు వచ్చేసరికి భూపేష్ బఘేల్ ఎంపికైనటువంటి సందర్భం ఉంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా రాహుల్ గాంధీ అభిష్టానికి వ్యతిరేకంగా 3 ముఖ్యమంత్రుల ఎంపిక జరిగిందనేటటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసినటువంటి సందర్భం ఉంది. బట్ ఇప్పుడు రాహుల్ గాంధీ స్ట్రేచర్ పెరిగింది కాంగ్రెస్ పార్టీలో. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ 99 లోక్సభ స్థానాలు విజయం సాధించటం, కాంగ్రెస్ పార్టీ ఒక దశాబ్దం పైగా తర్వాత ప్రధాన ప్రతిపక్ష హోదాని పొందటం, రాహుల్ గాంధీ ఎల్ఓపి లీడర్ గా ఎంపిక కావటం, రాహుల్ గాంధీ దేశ ప్రతిపక్ష నాయకుడిగా ఎదిగినటువంటి క్రమంలో రాహుల్ గాంధీ ప్రయారిటీస్ కూడా ఇంపార్టెన్స్ దక్కుతుంది. మీరు మొన్న కేరళలో జరిగినటువంటి ఉదంతాన్ని కూడా చూడాలి. కేరళలో మీకు కేరళ ముఖ్యమంత్రి ఎంపిక విడి సతీశన్ ఎంపిక కొంత ఆశ్చర్యపరిచింది మనకి. ఎందుకనంటే విడి సతీశన్ ఎంపికకు ముందు మనం అందరం భావించింది ఏంటి అని అంటే గత కాంగ్రెస్ పార్టీ అయితే ఖచ్చితంగా కేసీ వేణుగోపాల్ కే ముఖ్యమంత్రి పదవి అప్పచెప్పేదే, అక్కడ కూడా ఒక పవర్ సెంటర్ గా తయారయ్యేదే, అక్కడ కూడా 2 వర్గాల కుమ్ములాటలు మారేదే. కానీ కాంగ్రెస్ పార్టీ తెలివిగా వ్యవహరించి బలమైనటువంటి విడి సతీశన్ కి అక్కడ ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పచెప్పింది. తర్వాత మీకు తెలంగాణ కాంటెక్స్ట్ కి వచ్చేసరికి కూడా తెలంగాణలో గెలిచినప్పుడు కూడా రేవంత్ రెడ్డి బోర్న్ అండ్ బ్రాటప్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మ్యాన్ కాదు. అది టీడీపీ నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డికి అక్కడ బట్టి విక్రమార్కను కాదని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాదని వాళ్ళు కాంగ్రెస్ మ్యాన్స్ ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డికి ఒక అవకాశం ఇచ్చారు. మీరు కర్ణాటకలో కూడా అంతే, జేడీఎస్ నుంచి వచ్చినటువంటి బలమైనటువంటి నేత సిద్ధరామయ్యకి అవకాశం. సిద్ధరామయ్యకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఎమ్మెల్యేల్లో బలం ఉండటం, రెండోది అహిందా అనేటటువంటి ఒక కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. ఆ అహిందా కాన్సెప్ట్ తోటి కురుబ సామాజిక వర్గానికి చెందినటువంటి సిద్ధరామయ్య ఆ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి నేతగా ఎదిగినటువంటి క్రమం ఉంది. బట్ ఇక్కడ మీకు కర్ణాటక రాజకీయాలను కనుక చూస్తే అటు లింగాయతులు ఒక్కలింగలు మొత్తం రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నటువంటి క్రమంలో యడ్యూరప్ప లింగాయత్ సామాజిక వర్గము భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మొదటిసారి శివకుమార్ కి అవకాశం వస్తుంది, డికే శివకుమార్ కి అవకాశం వస్తుందని అక్కడ ఒక్కలింగ సామాజిక వర్గం జేడీఎస్ కాకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వటము,
ఒక్కలింగలు మద్దతు ఇవ్వటము, అహిందా అనేటటువంటి కాన్సెప్ట్ తోటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వటంతో అక్కడ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి భారతీయ జనతా పార్టీని ఓడించారు. మీరు ఇక్కడ సార్ ఒక్కలింగ సామాజిక వర్గం ఒక మాట సమీకరణాలు ఎట్లా మారతాయో చెప్తాను మీకు. 2023 శాసనసభ ఎన్నికల్లో ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 2024 లోక్సభ ఎన్నికలకు వచ్చేసరకు ఫలితాలు తారుమారైపోయినాయి. ఎందుకు తారుమారైపోయాయంటే మీకు ఒక్కలింగలు లింగాయత్తులు బీజేపీ వైపుకు మళ్ళటంతో మీకు బీజేపీ 17 లోక్సభ స్థానాలు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ 9 లోక్సభ స్థానాలకి మాత్రమే పరిమితమైంది, అది అధికారంలో ఉండటంతో. కాబట్టి అక్కడ ఒక్కలింగలు లింగాయత్తులు మొత్తం రాజకీయాన్ని మారుస్తున్నటువంటి క్రమంలో సిద్ధరామయ్య ఒక బలమైనటువంటి గ్రూపును తయారు చేశారు. ఆ గ్రూప్ పేరే అహిందా గ్రూపు. బట్ ఆ అహిందా గ్రూప్ ని కాపాడుకునేటటువంటి క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ సిద్ధరామయ్యని తీయటానికి భయపడుతుంది. సార్ ఇదే ఒక్కలింగ సామాజిక వర్గం డికే శివకుమార్ ఇచ్చినటువంటి పిలుపుతోటే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో డికే శివకుమారే డైరెక్ట్ గా గెలిపించారు. బట్ అదే ఒక్కలింగ సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ కూడా చాలా ట్రై చేస్తోంది. అక్కడ హెచ్ఐ కుమారస్వామి కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఆయనను కూడా రంగంలోకి దింపుతున్నారు. అండ్ ఈ మధ్య కాలంలో అమిత్ షా కూడా కర్ణాటకను కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. రాబోయేటువంటి మోడీ పర్యటనలు కూడా కర్ణాటకలో ఈ మధ్యలో మనం చూస్తూనే ఉన్నాం. అప్పుడప్పుడు కర్ణాటక పర్యటనలు తరచుగా చేస్తూనే ఉన్నారు. బట్ ఈ వ్యూహం వెనక కూడా భారతీయ జనతా పార్టీ ఈ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తోందా? మరోవర్ ఏంటంటే 2018 ఎన్నికల్లో అంత పెద్ద వ్యతిరేకత లేకుండానే పోటీ చేశారు. బట్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమైంది. భారతీయ జనతా పార్టీ 50-50 అన్నటువంటి కమిషన్ పేరుతోటి ఓటమి పాలైంది. బట్ కమింగ్ టు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మూడా స్కామ్ సిద్ధరామయ్యను వెంటాడుతోంది. అండ్ డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయితే మళ్ళీ బీజేపీ ఇబ్బంది పెట్టొచ్చేమో, ఎందుకంటే ఆయన పైన కూడా గతంలో ఈడీ రైడ్ కేసెస్ కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కొంత అక్కడ ఆపేశారేమో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని అన్న పాయింట్ కూడా వచ్చింది. సో ఈ అంశాన్ని ఎట్లా చూడాలి కాంగ్రెస్ పార్టీకి, ఈ మూడా ఎఫెక్ట్ కానీ లేదంటే ఇప్పుడు నేను మాట్లాడినటువంటి అంశాలు కానీ? శ్రీకాంత్, 2023లో భారతీయ జనతా పార్టీ అక్కడ ఓడిపోవటానికి 2 కారణాలు. ఒకటి, అప్పటి వరకు బొమ్మాయి ప్రభుత్వం అక్కడ ఉన్నది పూర్తిగా 40% అవినీతి సర్కారా అనేటటువంటి ఒక నినాదం ప్రజల్లోకి వెళ్ళటం ఒకటి. రెండోది బొమ్మాయి అసమర్థ నాయకత్వం. బట్ ఈ 2 కారణాలు కలిసేసి మోడీ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా, అమిత్ షా ఎన్ని వ్యూహాలు పనినప్పుడు కూడా కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుని ఆపలేకపోయారు. అది ఒక అంశం. బట్ ఇప్పుడు అదే సూత్రము కాంగ్రెస్ పార్టీ కూడా వర్తిస్తుంది శ్రీకాంత్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అక్కడ నాయకత్వం కుమ్ములాటలు ఒకటైతే, రెండోది అటు డికే శివకుమార్ పైన అవినీతి ఆరోపణలు, ఇటు సిద్ధరామయ్య భార్య పైన కూడా అవినీతి ఆరోపణలు, కాంగ్రెస్ పార్టీపై కూడా అవే ఆరోపణలు వస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలుస్తుందని మనం అనుకుంటాం. రెండోది, బీహార్ లో ఏ స్థాయిలో విజయం సాధించారో మనం చూసాం భారతీయ జనతా పార్టీ. వెస్ట్ బెంగాల్లో ఎలా విజయం సాధించారో చూసాం. ఇక కర్ణాటకలో బలంగా ఉన్న చోట విజయం సాధించారంటే ఎట్లా నమ్మాలి శ్రీకాంత్ మనం? కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇదే విధమైనటువంటి వైఖరితో ఉంటే కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం, మామూలు పరాజయం కూడా కాదు. 2028 కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక దారుణమైన పరాజయం ఎదురు చూడ రెడీగా ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేల్కోకపోతే, కాంగ్రెస్ పార్టీ పనితీరు మార్చుకోకపోతే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకత్వము తన వైఖరి మార్చుకోకపోతే బలమైన బీజేపీని ఎదుర్కొని గెలవటం దాదాపు కాంగ్రెస్ పార్టీకి అసాధ్యం. కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్రాన్ని వదులుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీంట్లో సార్ ఇంకొకటి ఫైనల్ గా చెప్పండి. కర్ణాటకని ఒక అంటే దక్షిణ ముఖద్వారం లాగా భారతీయ జనతా పార్టీ చూస్తోంది. అక్కడ గెలిస్తే ఇక దక్షిణ భారత్లోకి ఎంటర్ కావడానికి ఒక స్టోన్. పశ్చిమ బెంగాల్లో గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో ఖచ్చితంగా అదే విధంగా పనిచేస్తుంది, కుల సమీకరణలు చేస్తాయని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. బట్ నా పాయింట్ ఏంటంటే, కర్ణాటక ఎన్నికల ఫలితం మూడ్ ఆఫ్ ది నేషన్ లాగా, మూడ్ ఆఫ్ ది స్టేట్, మూడ్ ఆఫ్ ది పీపుల్ తెలంగాణ పైన కూడా పడింది. సో ఇప్పుడు కర్ణాటకలో జరగబోయేటువంటి ఏ పరిణామమైనా తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ఎఫెక్ట్ని మనం అంచనా వేయచ్చు? ఖచ్చితంగా కర్ణాటకకి తెలంగాణకి చాలా అవినాభావ సంబంధాలు ఉంటాయి, దగ్గర సంబంధాలు ఉంటాయి, జియోగ్రాఫికల్ గా ఉన్నాయి, రాజకీయంగా ఉన్నాయి, అన్ని విధాల సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో మీకు 2023లో 5 గ్యారంటీలు ఇచ్చి అక్కడ సునీల్ కనుగోలు వ్యూహాల ప్రకారంగా కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే ఆ పాజిటివ్ ఇంపాక్ట్ తెలంగాణ పైన పడింది.
అదే తెలంగాణలో అదే సునీల్ కన్గోలు 6 గ్యారంటీలను ఇక్కడ ప్రామిస్ చేసేసి ఇక్కడ రాజకీయ వ్యూహాలతోటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేగలిగింది. ఖచ్చితంగా కర్ణాటకలో ఓడిపోతే ఆ ఎఫెక్ట్ తెలంగాణ పైన పడుతుంది. తెలంగాణలో కూడా ప్రతికూల ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే నేనేమంటున్నాను, సౌత్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ బలంగా ఉంది. మీరు కేరళలో మొన్న గెలిచారు, మొత్తం 3 రాష్ట్రాల్లో వాళ్ళే అధికారంలో ఉన్నారు. ఈవెన్ దో మీకు తమిళనాడులో కూడా వాళ్ళకి కొంత ఇప్పుడు ప్రభుత్వంలో చేరినటువంటి సందర్భం ఉన్నది. బట్ ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే ఖచ్చితంగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల ప్రభావం మన పైన ఉంటుంది. మొన్న లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ ప్రచారం చేశారు, దేవేంద్ర ఫడ్నవీస్. కాబట్టి మహారాష్ట్రలో బీజేపీ ఉంది, రేపు కర్ణాటకలో కూడా బీజేపీ అధికారాన్ని హస్తగతం చేసుకుంటే ఖచ్చితంగా ఆ ప్రభావం ఎటు తిరిగి వచ్చేసి మనకి తెలంగాణ శాసనసభ ఎన్నికలపై కూడా పడుతుంది, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పైన కూడా పడుతుంది. ఇక్కడ కూడా ప్రతికూల ప్రభావాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటది అనేది కాదనలేనటువంటి వాస్తవం. సో ఏదేమైనా ఇప్పటికీ గతంలో అన్నారు డికే కుమార్ ఇప్పటికి 5.5 సంవత్సరాలు అయిపోయింది పార్టీ అధ్యక్షుడిగా ఉండబట్టి. సో ఇక అధ్యక్షుడిగా ఉండలేను, 100 ఏళ్ళు ఉంటారు అధ్యక్షుడిగా, కాబట్టి పార్టీలోనే ఉంటాను, ఇంకో కొత్త నాయకత్వానికి అవకాశం రావాలి అని గతంలోనే శివకుమార్ చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి షేరింగ్ జరగబోతోందా, మారబోతోందా, కర్ణాటకలో కీలకమైనటువంటి ఎపిసోడ్ జరగబోతోందా? అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాల్లో ఎలాంటి వ్యూహాలు ముందుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి? భారతీయ జనతా పార్టీ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏమిటి? చూడాలి ఎట్లాంటి పరిణామాలు జరగబోతున్నాయో. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.